హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మూవీ యాత్ర. బీచ్, ఫోర్ట్, సన్సెట్ అండ్ మన తెలుగు సాంగ్స్ ఇవి కలిసిన ప్లేస్ ఏంటి? గోవా. గోవా అంటే జస్ట్ పార్టీ ప్లేసెస్ కాదు, మన తెలుగు సినిమాలో చాలా సాంగ్స్ కి మంచి ఎమోషన్. ఈ వీడియోలో మన ఫేవరెట్ తెలుగు సాంగ్స్ గోవాలో ఎక్కడ షూట్ చేశారో ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. కొన్ని మీకు ఆల్రెడీ తెలుసేమో, కానీ కొన్ని ప్లేసెస్ వినగానే ఒక ఫ్రెష్ క్యూరియాసిటీ వస్తుంది. లెట్స్ స్టార్ట్. చోటి చోటి బాతే ఫ్రమ్ మహర్షి. ఈ ఫీల్ గుడ్ ఫ్రెండ్షిప్ సాంగ్ విన్నప్పుడు కాలేజ్ లైఫ్ లో చిన్న చిన్న విషయాలన్నీ గుర్తొస్తాయి. ఈ సాంగ్ లో కాలేజ్ సీన్స్ డెహ్రాడూన్ లో షూట్ చేశారు, బట్ ఈ ఓషన్ వ్యూ సీన్స్ చపోరా ఫోర్ట్ లో షూట్ చేశారు. ఈ ఫోర్ట్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా. చపోరా ఫోర్ట్ అంటే చాలా ఐకానిక్ ప్లేస్. ఈ ఫోర్ట్ ని దిల్ చాతా హై ఫోర్ట్ అని కూడా అంటారు. బాలీవుడ్ వల్ల పాపులర్ అయింది టూరిస్ట్ కి. ఆ పైన వ్యూ పాయింట్ రీచ్ అవ్వాలి అంటే చిన్న ట్రెక్ అయితే చేయాల్సి ఉంటుంది, బట్ ఎక్కువ టఫ్ ఏం కాదు. కానీ పైకి వెళ్ళాక వ్యూ చూస్తే కష్టం అంతా మర్చిపోతారు. ఫియర్ సాంగ్ దేవరా. ఈ పాట చూస్తే ఒక రకమైన ఇంటెన్సిటీ మనల్ని సరౌండ్ చేస్తుంది. లిరిక్స్, మ్యూజిక్, ఎన్టీఆర్స్ ప్రెజెన్స్ అన్నీ కలిసి ఒక పవర్ ప్యాక్డ్ వైబ్ ఇస్తాయి. కానీ ఈ సాంగ్ లో ఇంకో సైలెంట్ హీరో ఏంటి అంటే లొకేషన్స్. ఈ సాంగ్ ని గోవాలో షూట్ చేశారు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్ లో. రెగ్యులర్ గా టూరిస్ట్ వెళ్లే ప్లేసెస్ కాకుండా ఇంకా ఎవరికీ తెలియని కొన్ని ప్లేసెస్ లో షూట్ చేశారన్నమాట. మనకి బీచ్ అంటే వెకేషన్ గుర్తొచ్చినా, ఇక్కడ ఈ సాంగ్ చూస్తే బీచ్ అంటే వైలెన్స్ గుర్తొస్తుంది. కోమా కోమా ఫ్రమ్ రన్ రాజారాం. ఈ పాట స్టార్ట్ అవ్వగానే వన్ థింగ్ క్లియర్ గా తెలుస్తుంది. వైబ్ అంటే ఇది. ఈ సాంగ్ ని తలాసా బీచ్ లో షూట్ చేశారు. తలాసా అంటే వావ్, ఆ ప్లేసే ఒక ఎనర్జీ. గోవాలో ఉన్న వన్ ఆఫ్ ద అడల్ట్స్ ఓన్లీ పార్టీ స్పాట్ అన్నమాట. అంటే ఇక్కడికి బిలో 18 ఇయర్స్ వాళ్ళు నాట్ అలౌడ్. ఇది చాలా ఫేమస్ హ్యాంగ్ అవుట్ స్పాట్. ఈ సాంగ్ తలాసా వైబ్ కి పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది. లైఫ్ అంటే ఎంజాయ్ చేయడం, ఓవర్ థింక్ చేయడం కాదు అని గుర్తు చేస్తుంది మనకి. తలాసాలో యాక్చువల్ గా ఇక్కడ సీన్స్ షూట్ చేయడం చాలా టఫ్ అంటారు. ఎందుకంటే టూరిస్ట్ ఎక్కువ మంది ఉంటారు, క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టం. సో చాలా పోర్షన్స్ ఎర్లీ మార్నింగ్ లో కొన్ని స్పెషల్ పర్మిషన్స్ తో నైట్ షూట్ చేశారు. హలో హలో ఫ్రమ్ భలే భలే మగాడిబోయ్. ఈ సినిమా చూస్తే నవ్వకుండా ఎవ్వరు ఉండరండి. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఈ మూవీలో. ఈ సాంగ్ పెద్ద ఎవరికి తెలియకపోవచ్చు, బట్ ఒకసారి వినండి, సాంగ్ చాలా బాగుంటుంది. ఈ సాంగ్ ని అంజునా బీచ్, కలంగూట్ బీచ్ అండ్ కావలోసిన్ బీచ్ లాంటి ఫేమస్ గోవా లొకేషన్స్ లో షూట్ చేశారు. అంజునా అంటే అక్కడ మార్కెట్స్ తో చాలా ఫేమస్, కొంచెం హిప్పీ వైబ్ ఉంటుంది. కలంగూట్ లో క్రౌడ్, చాలా మంది టూరిస్ట్ ఉంటారు. కావలోసిన్ లో మాత్రం చాలా కామ్ గా, క్లీన్ గా వైట్ శాండ్ బీచ్ ఉంటుంది అదంతా. ఈ సాంగ్ లో ఆ మూడు వేరియేషన్స్ ని లొకేషన్స్ తో బాగా బ్లెండ్ చేశారు. గోవాలో వర్షాకాలంలో సాంగ్ షూట్ చేశారు, ఎందుకంటే ఆ టైంలో బీచెస్ దగ్గర జనాలు తక్కువ మంది ఉంటారు. ఆవ్ తుజో మోక్ ఖోర్తా ఫ్రమ్ వన్ నేనొక్కడిని. ఈ పాట వచ్చినప్పుడు చాలా మంది ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఆవ్ తుజో మోక్ ఖోర్తా అంటే ఏమిటి? తెలుగు కాదు, హిందీ కూడా కాదు, ఇది స్పానిషా, ఫ్రెంచా అని డౌట్ వచ్చింది. యాక్చువల్గా కొంకణి లాంగ్వేజ్ ఇది, గోవా లోకల్ లాంగ్వేజ్. మీనింగ్ ఐ లవ్ యూ. అంజనా బీచ్ లో షూట్ చేశారు ఈ సాంగ్ ని. బ్యాక్ డ్రాప్ లో టూరిస్ట్, లోకల్స్, మార్కెట్ స్టాల్స్, బైక్ రైడ్స్, చాలా న్యాచురల్ సీన్స్. ఇది గోవాలో జరిగే మ్యూజిక్ ఫెస్టివల్స్ కి వెళ్ళామా అనిపిస్తుంది మనం ఈ సాంగ్ చూస్తుంటే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆవ్ తుజో మోకోర్తా యాక్చువల్ గా గోవాలో చాలా పాపులర్ లైన్. చిన్న చిన్న షాప్స్ లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మీద, టీ షర్ట్స్ మీద కూడా ఈ లైన్ వేసి అమ్ముతూ ఉంటారు. తెలుగులో ఈ మాట అర్థం కాకపోయినా ఫీల్ మాత్రం అందరం ఎంజాయ్ చేశాం. ఏదో ఏదో ఉంది ఫ్రమ్ ఇష్క్. ఈ పాటలో నితిన్ నిత్య మీనన్ మధ్య మూమెంట్స్ గోవాలో చాలా లొకేషన్స్ లో షూట్ చేశారు. ఫోర్ట్ అగ్వాడా, పనాజీ, ఇంకా డోనా పాలా పాయింట్, ఇవన్నీ చాలా ఐకానిక్ ప్లేసెస్ గోవాలో. ఫోర్ట్ అగ్వాడా అంటే 17th సెంచరీ, 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు కట్టిన ఒక కోట. డిఫెన్స్ కి యూజ్ చేసేవాళ్ళు. గోవా హిస్టరీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్ట్.
ఈ పాటలో ఈ పనాజీ సీన్స్‌లో ఆ బ్యూటిఫుల్ స్ట్రీట్స్ అంతా వైట్‌గా, లోకల్ షాప్స్ అన్నీ బ్లెండ్ అయ్యి చాలా న్యాచురల్‌గా ఉంటుంది. నెక్స్ట్ 'డోనాపాల' లొకేషన్ మాత్రం రొమాంటిక్ యాంగిల్‌కి వేరే ఫీల్ ఉంటుంది. అక్కడ కామ్ అట్మాస్ఫియర్‌లో నిత్యం ఇలా స్లో మోషన్‌లో హ్యాండ్ ఇన్ హ్యాండ్ డాన్స్ చేసుకుంటూ చాలా రొమాంటిక్ ఉంటుంది. ఈ సాంగ్‌లో గోవా ఒక ప్రతి లొకేషన్‌ని పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేసి షూట్ చేశారు. 'చూలేంగే ఆస్మా' ఫ్రమ్ 'టెంపర్'. జూనియర్ ఎన్టీఆర్‌ని చూడటమే ఒక వైబ్ అంటే ఈ సాంగ్‌లో ఇంకా స్టైలిష్‌గా చూపిస్తారు. రాజసుందరం గారి కొరియోగ్రఫీ కూడా సూపర్ ఉంటది అసల. ఈ పాట చూసాక చాలా మందికి ఒక డౌట్. ఇది గోవాలో షూట్ చేశారా? లేదు కదా! ఇలాంటిది గోవాలో ఎప్పుడూ చూడలేదే అని. కానీ ఈ సాంగ్ మొత్తం గోవాలోనే ఒక బ్యూటిఫుల్ బీచ్‌లో షూట్ చేశారు. రియల్ బీచ్ లొకేషన్‌ని మోడర్న్ వైబ్‌తో ఎలివేట్ చేయడం కోసం ఇలా ఈ స్కల్ప్చర్స్, బొమ్మలు, ఈ మంచి మంచి సెట్ పీసెస్‌ని యాడ్ చేశారు. సో మీరు ఈ లొకేషన్ కోసం తిరిగితే మాత్రం డెఫినెట్‌గా డిసప్పాయింట్ అవుతారు. సో నెక్స్ట్ టైమ్ గోవాకి వెళ్ళినప్పుడు ఈ లొకేషన్ తప్ప మిగిలిన అన్ని లొకేషన్స్ విజిట్ చేయండి. ఫోర్ట్ అగువాడాలో సెల్ఫీ తీసుకోండి, అంజనాలో వాక్ చేయండి, ఫ్రెండ్స్‌తో చపోరా ఫోర్ట్ దగ్గర ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? కమెంట్‌లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.